తృప్తిగా ఎందుకు ఉండరు, ఉన్న దాంట్లో తృప్తిగా ఎందుకు ఉండరు ఆడవాళ్ళు? అవునా? ఏమో అండి. అంటే వాళ్ళ మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది డివైడ్ చేయాలండి ఆడవాళ్ళు అనేసరికి. మ్యారేజ్కి ముందు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ ఒక రకంగా పెంచుతారు. వాళ్ళకి అన్లిమిటెడ్, అన్నీ అన్లిమిటెడ్, మీకు నువ్వు నచ్చింది తీసుకో తల్లి, నీకు ఏది కావాలంటే అది ఇస్తారు, అలా చూసుకుంటూ ఉంటారు ఆడపిల్లని మ్యాక్సిమం. సో మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ మైండ్ సెట్స్ వేరు, హస్బెండ్ మైండ్ సెట్ వేరు, తనకున్న ఖర్చులు కానీ తనకున్న అలవాట్లకి కానీ తను పర్సనల్గా తన మెయింటెనెన్స్కి కానీ ఏవైనా సరే తను అడగడానికి కానీ ఇబ్బంది పడుతుంది. అడిగేసరికి అడగనంత వరకు అమ్మాయి ఓకే అన్నీ ఉన్న దాంట్లో ఉంటుంది అనుకుంటారు. ఎవరైనా అడిగేసరికి మాత్రం కొంచెం అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, అంటే అమ్మాయి ఉన్న దాంట్లో ఇది సంతృప్తిగా ఉండదు, ఇది కావాలి అది కావాలి అంటుంది అనుకుంటూ ఉంటారనమాట. అది ప్రాబ్లం ఏంటంటే, తను మ్యారేజ్కి ముందు ఒకలా ఉంటుంది, మ్యారేజ్ అయ్యాక ఒకలాగా ఉండాల్సి వస్తుంది. సో అది హస్బెండ్ తరపు వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంతైనా అమ్మాయి ఒక నుంచి మనం ఇంటికి వచ్చింది అందరినీ వదిలేసి అంటే తనకున్న అలవాట్లు ఏంటో, తనకున్న మైండ్ సెట్ అన్నీ వేరుగా ఉంటాయని అర్థం చేసుకోవాలి.